ఈ రోజు మన ఈనాడు రామోజీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్న అక్కసంతా వెలగక్కే ప్రయత్నం చేశాడు. మనోడేం చెప్తాడు, డేగ కళ్ళు ఏమయ్యాయి, రాయి తగిలాక విఐపి చుట్టూ వలయం ఎందుకు ఏర్పడలేదని చెప్పేసి రామోజీరావు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. కానీ రామోజీరావు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ఆయనే సెక్యూరిటీ వలయం లేదంటాడు, మళ్ళీ ఆయనే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సెక్యూరిటీ ఉన్న వాళ్ళని పెట్టి ఫోటోలు పెట్టి బ్యానర్ హెడ్డింగ్ లేస్తాడు. ఇవి మన ఈనాడు రామోజీరావు తన పేపర్ ను పెట్టుకొని చేసే డ్రామాలు అన్నమాట. ఈ పేపర్ లో ఇంత రాశాడు కదా, మళ్ళీ అదే పేపర్ లో ఒక్క కాలం కిందకెళ్తే ఇక్కడ మళ్ళీ బాంబులకే భయపడలేదు రాళ్లకు భయపడతాడని చెప్పి చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశాడు. అసలు చంద్రబాబు నాయుడికి ఏ రాయి తగలకుండానే తగిలినట్టుగా డ్రామాలు వేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సింపతి డ్రామాలు ఎలా ఉంటాయి తెలుసా, అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు ఎడం చేతికి దెబ్బ తగిలితే కుడి చేతికి కట్టుకొట్టుకుని వీల్ చైర్ లో కూర్చొని ముందస్తే ఎలక్షన్ కి ప్రిపేర్ అయ్యి ఎన్డీఏని కూడా దాంట్లో లాక్కొని ఎలక్షన్ కి వెళ్ళి తాను మునిగిందే కాక ఎన్డీఏని కూడా ముంచి సతికిలబడ్డాడు. అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారి డ్రామాలు గతంలో రాయి వేయకుండానే వేసారని చెప్పి ఈ రోజు కూడా అసలు రాయి తగలకుండానే తగిలినట్టుగా డ్రామాలు వేసి సింపతి పొందేదానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు డ్రామాలు అంతటి తాగల. కావాలంటే చూడండి, మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు కూడా జైల్లో దోమలు కొడుతున్నాయి, ఏసీ లేదు, పైన డ్రోన్లు తిరుగుతున్నాయి, అక్కడ ఉన్న ఖైదీలంతా నన్ను చూస్తున్నారు, రెక్కీ నిర్వహించారు, నన్ను చంపేదానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ మొత్తం ఓదరగొట్టారు. సింపతి డ్రామాలంటే అలా ఉంటాయి అన్నమాట. చంద్రబాబు నాయుడు వాటిల్లో ఏకంగా పిహెచ్డీ చేశాడు. ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఈ జోకర్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందా లేకపోతే జగనే కొట్టించుకున్నాడేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి సొల్లు పురాణాలు చెప్తున్నాడు. కావాలంటే చూడండి మనోడు ఏం మాట్లాడుతున్నాడు. జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారు, ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమది నిజమో అబద్ధమో నాకేం తెలుసు, అతను కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. మరి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైల్లో పెట్టినప్పుడు అది నిజమో అబద్ధమో తెలియకుండా ఆ మాదిరిగా రోడ్ల మీద ఎందుకు బొల్లాడావు, చంద్రబాబు నాయుడిని హతమార్చేదానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పావు, ఈ రాక్షస పాలన పోవాలి, ఇది కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఎలా మాట్లాడావు. చంద్రబాబు నాయుడికి వంతబాడే పని అయితే మాత్రం అసలు నిజాలేంది అబద్ధాలేంది ఏది తెలియకుండా పిచ్చవాగుడు వాగుతావు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జరిగితే అది నిజమా అబద్ధమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే కొట్టించుకున్నారని చెప్పి ఇలా బహిరంగ సభల్లో కళ్ళు దాగిన కోతిలాగా ఎట్టబడితే అట్ట ఎకిల్ నవ్వులు నవ్వుతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు సీఎం స్థాయి వ్యక్తికి దెబ్బ తగిలితే కొంచెం కింద తగిలింటే కన్ను పోయేది, కొంచెం పక్క కనతగా తగిలితే మనిషే పోయాడని చెప్పి డాక్టర్లు చెప్తుంటే ఇంకా సిగ్గు లేకుండా అది నిజమో అబద్ధమో జగనే కొట్టించుకున్నాడని చెప్పేసి ఇలాంటి జోకర్ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు రామోజీ చేత. ఇలాంటి రోత రాతలన్నీ